అనగా అనగా రాగం తినగా తినగా రోగం. ఏం చేద్దాం అంటావు మరి? హెల్దీగా పాలక్ పన్నీర్ చేద్దాం పద. రెసిపీ నేను చెప్తాను పదా మరి. సరే సింపుల్గా చేసుకునేటట్టు చెప్పు. నీళ్ళల్లో ఉప్పేసి పాలకేసి ఉడకబెట్టేసే కొంచెంసేపు. పెట్టేశాను మహాశయ. నెక్స్ట్ స్టెప్ చెప్పండి. కొంచెం చల్లారనివ్వు మరి. ఓకే ఓకే ఓకే. పన్నీర్ తీసుకున్నావా? ముక్కలు కొయ్యి మరి చిన్న చిన్నగా. నువ్వే కొయ్యి. అది నేనే కోస్తున్నా మరి. సరే కొయ్యి. కోస్తున్నాను. కోసిన తర్వాత ఏం చేయాలో అది అడగవా? అడగకపోయినా చెప్తావనిలే. కొంచెం కడాయి పెట్టుకొని నూనె వేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు వేసుకోవాలి. ఏంటి నూనె అంత తక్కువ వేసావు? డైటింగా? కాదు నాన్ స్టిక్. ఎవరి కోసం? స్టిక్ లేనిది నాన్ స్టిక్. దాంట్లో కట్ చేసిన ముక్కలు పన్నీర్ ముక్కలు వేసుకొని కొంచెం ఒక సెకండ్ అలా ఉంచితే అడుగున కాలుద్ది. తర్వాత తిప్పుతూ ఉండాలి, తిరుపుతా ఉండాలి. యూట్యూబ్ వీడియో కోసం కొత్త నాన్ స్టిక్ ప్యాన్ ఓపెన్ చేసావు కదా. ఇయ్యో మామూలుగా మరి ఏమంటే ఇయ్యో ధరలు తాగు సరే తాగుదామే బాలా. మనం తాగుదామే బాలా. తాగి ఊగుదామే బాలా. తెలిస్తే కొడతారే బాలా. ఎవరు మనని కొట్టేది? మేమమ్మయ్య కొడతారే బాలా. అంత సినిమా లేదు ఎవరికి. ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నావు టాపిక్. దీన్ని తిప్పితే ఈ కలర్ కొత్తాయి కొంచెంసేపు ఆగితే. సరే కానీ వచ్చిన తర్వాత ఏం చేయాలి? తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టినాక ఏం చేయాలో చెప్పు. ఇక మెయిన్ కోర్సులోకి వెళ్దామా? మెయిన్ కోర్సా? అదేం కోర్సు? పైతానా జావానా? మెయిన్ కోర్స్ అంటే కన్నీళ్ళు పెట్టుకునేది. ఉల్లిపాయలు కొయ్యాలి, మిరపకాయలు కొయ్యాలి, టమాటాలు కొయ్యాలి, అన్నీ కోసి ఒక దగ్గర పెట్టుకోవాలి. దగ్గర పెట్టుకొని మిక్సీని పట్టుకోవాలి. మిక్సీలో ముందుగా ఉడకబెట్టుకున్న పాలకూర, కొన్ని మిరపకాయలు, కొన్ని కాజు, కొన్ని టమాటాలు అన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం. ఓకే. పట్టిన తర్వాత చెప్పు ఏంటో అది కూడా నువ్వే చెప్పు. ముందుగా వాడిన కళాయిలో కొంచెం నూనె వేసి జీలకర్ర వేసి దాంట్లోనే మిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసి మగ్గబెట్టాలి. ఎంత వరకు అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతా ఉండాలి. జీరా వేయొద్దా? జీరా కూడా వేయాలిగా ఫస్ట్. అరే మిస్ అయిపోయానే. అట్లా కర్రీలో వేసానండి. జీలకర్ర మస్ట్ అండ్ షుడ్. గుడ్ బాయ్. థ్యాంక్ యూ. అలా తిప్పుతా ఉంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మగ్గబెడుతూనే ఉండాలి. ఎలా అంటే ఈ వీడియోలో నేను చూపించిన విధంగా రావాలి. తర్వాత ఏం చేయాలి చెప్పురా? పట్టినా కూడా మిక్సీలో పట్టింది బీరువాలో పెట్టుకుంటే స్మెల్ వచ్చింది కాబట్టి ఇందులో వేసేసే. ఓకేనా? వేద్దాం. మొత్తం వేసేనా? వేసేయి. కొంచెం ఉంచుకుంటాలే. ఏం చేసుకుంటావు? బీరువాలో దాపెడతా. ఆ మిక్సీ మిశ్రమాన్ని కొంచెంసేపు కలుపుదామా? కలుపుదాం. కలిపిన తర్వాత లిడ్ పెట్టేద్దాం. లిడ్ అంటే తెలుసా? మూత పెట్టేద్దాం. అరే ఉల్లిపాయలు వేయడం మర్చిపోయానే. కొన్ని వేస్తానుండు. ఓకే. ఎందుకంటే ఇది ఆయిల్ వేసే కన్నా ఇప్పుడు వేయడమే మంచిగా ఉంటుంది. ఈ టేస్ట్ మీకు ఇలా నేను చేసినట్టు ట్రై చేయండి. ఎందుకురా ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను అనుకుంటారు. దాంట్లోనే కొంచెం కారం వేసి కొంచెం తిప్పేసి కొంచెంసేపు అలా ఉంచి తీసేసినాం అనుకో, అరే మన కర్రీ సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది తెలుసా. ఇప్పుడు నేను తింటాను కదా, తినేసి చెప్తాను నీకు ఎలా ఉందో. నువ్వే కాదు నేను కూడా తినాలి. తిను. అరే దాంట్లో పరోటాలు, మలబార్ పరోటా. అరే అంత బాగానే ఉంది. ముక్కలు వేయలేదురా, పన్నీర్ ముక్కలు. మరి వేసానురా, నేను వేసేసాను ఆల్రెడీ. నీతో చెప్పడం లేట్ అయింది. పక్కన వేరే పొయ్యిలో మలబార్ పరోటాలు కాల్చేసాను. ఇంకా ప్లేట్లో కూడా వచ్చేసింది. డిమార్ట్ నుంచి తెచ్చిన పరోటాలు. కానీ సూపర్ పరోటాలు, మెత్తగా ఉంటున్నాయి. సూపర్ టేస్ట్. చూడు నా ఎక్స్ప్రెషన్లో చూడు తినేటప్పుడు. సూపర్ పరోటాలు మటుకు మెత్తగా ఉన్నాయిరా బాబు, మామూలుగా లేదు. దూది పిందలే. అలా ఎప్పుడు చేస్తావు నువ్వు? అసలు మొత్తం నేనే తిందాం అనుకున్నా. కొంచెం నీకు కూడా ఇవ్వాలిగా, సాధారణ శారీవి కదా. చాలే చెప్పుంటే నీకే పెట్టేదాన్ని కదా. ఈ కర్రీ మటుకు ఏ మాట కామాట సూపర్ వచ్చేసింది.
నైస్ తింటుంటే మటుకు రొయ్యలు ఉన్నట్టున్నాయి. నేనైతే పన్నీర్ ముక్కలు ఏరుకొని తినేసాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.